రిపోర్ట్ ఇది ప్రజల ముందుకు పెట్టాము. ఇది వరకే. దీంట్లో చాలా స్పష్టంగా ఏం చెప్పింది అని అంటే, చివరి ఒక్క లైన్ మాత్రం, టెస్ట్ ఫర్ బెటాసిస్టోస్టెరాల్ పాజిటివ్. ఇప్పుడు ఏదైతే ఎన్డీడీబీ కాఫ్ టెస్ట్లో వచ్చిందో బెటాసిస్టోస్టెరాల్ ఉంటే ఇవన్నీ ఉండే అవకాశం ఉంది అని, దాంట్లో కన్క్లూజివ్గా రాకపోయినా బెటాసిస్టోస్టెరాల్ టెస్ట్ పాజిటివ్ అని వచ్చిందంటే దాదాపు ఆ డైరీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఆ డైరీ ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ దీన్ని ఈ సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ని గత పాలక మండలి చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళినట్టుగా ఒక నిందితుడు పేర్కొన్నట్టుగానే ఛార్జ్షీట్లోనూ వాళ్ళకు వచ్చినటువంటి దాంట్లో చెప్పారు అనేటువంటిది స్పష్టంగా తెలుస్తూ ఉంది మనకి. తెలిసిన తరువాత చైర్మన్ గారు సరిదిద్దేటువంటి చర్యలు తీసుకుని ఉంటే ఓకే, తెలియక జరిగింది, పొరపాటు జరిగింది, సరిదిద్దుతున్నారు, ఫైన్ అనుకోవచ్చు. దాన్ని తొక్కి పెట్టారు, దాని గురించి మాట్లాడలేదు, మాట్లాడడానికి వచ్చినటువంటి వ్యక్తుల్ని కూడా మాట్లాడకుండా చేశారు. ఇది 22లో జరిగిన నేరం. ఆ నేరం 22 నుంచి కంటిన్యూ అవుతా 24 దాకా జరిగింది అనడానికి మనకి ఎన్డీడీబీ కాఫ్ రిపోర్ట్ అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్తుంది. అదే పంతా కొనసాగింది అనేటువంటిది. ఈరోజు ఏం చేశారు అనంటే 59.71 లక్షల కల్తీ నెయ్యి సరఫరా చేయబడింది అనేటువంటిది తెలిసింది మనకి. 234 కోట్ల రూపాయల టీటీడీ నిధుల దుర్వినియోగం చేయబడ్డాయని స్పష్టంగా చెప్పింది. ఈ కల్తీ ఎందుకు జరిగింది, దీంట్లో పాత్రదారులు ఎవరు, ఎలా జరిగింది అనేటువంటి చూసినప్పుడు మనకి ఈ విచారణలో భాగంగా ఒక కీలక వ్యక్తి పేరు వింటున్నాం. చిన్న అప్పన్న అంటే సుబ్బారెడ్డి గారి పిఏగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి. ఆయన బోలేబాబా డైరీ దగ్గరికి వెళ్ళి, మీరు నాకు కిలోకు 25 రూపాయలు ఇవ్వండి నెయ్యికి, ఇస్తే మీరు సరఫరా చేసేలాగా నేను మీకు అవకాశం కల్పిస్తాను అని అంటే, ఆ బోలేబాబా డైరీ అధికారులు దాన్ని తిరస్కరించడం, వెంటనే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్స్కి వేరే కాంపిటీషన్ సంస్థ చేత, ప్రీమియర్ డైరీ అనుకుంటా, వాళ్ళ చేత ఒక కంప్లైంట్ తీసుకుని వితిన్ డేస్ దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టించడం జరిగింది. అంటే మా బలం ఇది, మీరు మేము చెప్పిన టర్మ్స్కి రాకపోతే మిమ్మల్ని ఈ రకంగా చేస్తామనేటువంటి ఎగ్జాంపుల్ని ఇచ్చిన తర్వాత నెగోషియేషన్ స్టార్ట్ చేశారు. మళ్ళీ అదే సంస్థతోనే చేసినట్టుగా తెలుస్తుంది. కాకపోతే బ్లాక్ లిస్ట్లో ఉండడం మూలన వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఆల్టర్నేటివ్ రూట్స్ను కూడా వీళ్ళే వెతికి పెట్టారు. ఏఆర్ డైరీ అనేటువంటి సంస్థ, వైష్ణవి డైరీ అనేటువంటి సంస్థ, అనేకమైనటువంటివి మీ అందరికీ తెలుసు. ఇవన్నీ కూడా ఏ రకంగా రూట్ చేశారు, ఎంత రూట్ చేశారు అనంటే, ఎవరైనా లాభం కోసం సరఫరా చేస్తారు. వీళ్ళు ఏఆర్ డైరీ బోలేబాబా దగ్గర నుంచి ఐ థింక్ నాకు తెలిసి అది 355 రూపాయలకు కొంటారు ఒక సంస్థ, రెండో సంస్థకి 318 రూపాయలకి దాన్ని సరఫరా చేస్తారు. టీటీడీకి వచ్చేటప్పుడు 319 రూపాయలు, అంటే ఒక కిలోకి 35 రూపాయల నష్టంతో సరఫరా చేస్తారు ఆన్ రికార్డు. 390 రూపాయలు, 320 రూపాయలకి మనకు నెయ్యి మార్కెట్లో దొరుకుతుందా ఒక్కసారి ఆలోచించండి. నందిని ఉంది, ఇవాళ ఈ రాష్ట్రంలో సంఘం ఉంది, విజయ ఉంది, ప్రఖ్యాతమైనటువంటి బ్రాండ్లు ఉన్నాయి. ఎంత దొరుకుతుంది? మనం అందరం ప్రతిరోజు తినేటువంటిది, ప్రతి తల్లి చెల్లి కూడా నెయ్యి ధరని చెప్పగలిగేటువంటి పరిస్థితుల్లో టీటీడీ పాలక మండలి, ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు, డైరీ సంస్థలు, వీళ్ళందరినీ ఎక్స్పర్ట్స్ని పెట్టుకుని 320 రూపాయలకు నెయ్యి దొరుకుతుంది అంటే వాళ్ళు అమాయకంగా తీసుకున్నారని మనం అనుకోవాలా? అసలు జరిగింది ఏంది అనేటువంటిది మనకు కళ్ళ ముందు కనపడుతున్నటువంటిది. ఈ సంస్థ ఏదైతే బోలేబాబా ప్రధానమైనటువంటిది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అక్కడ తయారైంది. నెయ్యి అని పిలువబడేటువంటి పదార్థం తయారు చేయబడింది. అది నెయ్యి అని మనం ఎవరం కూడా అనలేం. ఎందుకు అనంటే ఆ సంస్థ నుంచి దొరికినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 59 లక్షలు 57 లక్షలు పామాయిల్ కొన్నారు. పామాయిల్, పామ్ కర్నల్ ఆయిల్, దానికి సంబంధించినటువంటివి కొని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ని వాళ్ళు తయారు చేశారు. నెయ్యిలా మార్చడానికి ఏ రకంగా చెయ్యాలి అని అంటే దాంట్లో రకరకాల కెమికల్స్ని కలపడం. ఏంటి ఆ కెమికల్స్ అనేటువంటివి అని అంటే నేను మళ్ళీ లాస్ట్కి వస్తాను. లాక్టిక్ యాసిడ్ ఒకటి, ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ అనేటువంటిది ఒకటి, మోనోగ్లిజరైడ్స్ ఒకటి.
ఇవి ఎక్కడి నుంచి కొన్నారు? అరిస్టో కెమికల్స్ నుంచి కొన్నారు, సుగంధ ఆయిల్ అనే కంపెనీ నుంచి కొన్నారు, శివాన్షి ట్రేడింగ్ అనే దగ్గర నుంచి కొన్నారు. ఇవన్నీ కొని